ఏండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పిల్లలకి ఎప్పుడు ఒకే రకమైన దోసలు కాకుండా ఈ విధంగా రాగి పిండితో దోస చేసి పెట్టండి. సో చాలా హెల్దీ అనమాట రాగి పిండి అంటే. సో హెల్దీ రెసిపీ ఇది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడం కూడా. సో దీనికోసం మనమైతే ఒక టీ గ్లాస్‌లో మినపప్పుని ఒక 2 అవర్స్ నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకొని దానికి ఈక్వల్‌గా 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ పిండి రాగి పిండిని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సో కలిపేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసి పెట్టేయాలన్నమాట. మార్నింగ్‌కి ఈ విధంగా ఉంటుందండి. సో చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. నేను దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. జస్ట్ పిండి కలిపి పెట్టేసాను అనమాట నైట్. మార్నింగ్‌కి అయితే ఈ విధంగా అయిందండి. సో మనం రాగులు తెచ్చుకొని నానబెట్టేసుకొని అదంతా ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటది. జస్ట్ మినపప్పు నానబెట్టేసుకొని దాన్ని రుబ్బుకొని సో ఈ విధంగా చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా దోసలాగా వేసేసుకోవడమే. సో మంచి కలర్‌లో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుందనమాట. చూడగానే తినాలి అనిపిస్తుంది. అంత బాగుంటాయి. సో ఏజ్డ్ పర్సన్స్‌కి, చిన్న పిల్లలకి ఎవరికైనా తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. రాగి పిండి అంటే చాలా హెల్తీ కదా! సో ఈ విధంగా అన్ని దోసలని వేసుకోవడమే. సో దీన్ని పల్లి చట్నీతో అయినా, టొమాటో చట్నీతో అయినా తింటే చాలా బాగుంటాయి. సో ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.